పూర్వం అరుణాచలంలో అనేక మంది సిద్ధులు ఋషులు తపస్సు చేసేవారని చెబుతారు. వారు శివుని అనుగ్రహంతో పాపాలను, అహంకారాన్ని, కర్మ బంధాలను తొలగించుకోటానికి అంతర్ముఖ జీవితం గడిపేవారు. గిరి ప్రదక్షిణ మార్గంలో ఒక చోట రెండు పెద్దరాళ్ల మధ్య చాలా ఇరుకైన సహజ సందు ఉండేది. ఆ సందు గుండా సాధారణంగా వెళ్లటం చాలా కష్టం. అయితే సిద్ధులు, యోగులు ఈ సందును జనన మరణ చక్రం నుండి విముక్తి పొందే మార్గానికి ప్రతీకగా భావించేవారని స్థానిక కథనం చెబుతుంది. మనిషి తన అహంకారం, లోభం, కోపం, మోహం వంటి దోషాలను విడిచిపెట్టకుండా మోక్షం పొందలేడు. అందుకే ఈ ఇరుకైన సందుగుండా వంగి పాకుతూ వెళ్లడం అంటే అహంకారాన్ని తగ్గించి వినయంతో శివుని ఆశ్రయించటం అనే సంకేతంగా భావిస్తారు. ఆ సందులోకి ప్రవేశించటం పాత జీవితం, బయటకు రావటం ఆధ్యాత్మిక పునర్జన్మకు ప్రతీకగా చెబుతారు. కొంతమంది పెద్దలు మరో కథను కూడా చెబుతారు. శివుడు పార్వతీదేవికి ఇలా ఉపదేశించాడని అంటున్నారు. సూది కన్ను ఎంత ఇరుకుగా ఉంటుందో మోక్ష మార్గం కూడా అంతే సూక్ష్మమైనది. అహంకారం ఉన్నవాడు దానిని దాటలేడు. ఈ ఉపదేశానికి ప్రతీకగా ఈ రాతి సందును భక్తులు భావించటం ప్రారంభించారని అంటారు. అయితే ఈ కథకు ప్రామాణిక పురాణ ఆధారం లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో ఈ ప్రత్యేక రాతి సందు గురించి స్పష్టమైన వివరణ కనిపించదు. ఇది ప్రధానంగా స్థానిక విశ్వాసం. ఆలయ పరిసరాల్లో తరతరాలుగా చెప్పబడుతున్న కథనం. భక్తులు ఈ మార్గం గుండా వెళ్లే ముందు గణపతిని ప్రార్థించి శివుని నామస్మరణ చేస్తారు. వారు దీన్ని పాపక్షయం, వినయం, ఆత్మ పరిశుద్ధికి సంకేతంగా భావిస్తారు. అయితే కేవలం ఈ సందుగుండా వెళ్లడం వల్లే మోక్షం లభిస్తుందని హిందూ శాస్త్రాలు చెప్పవు. శైవ సంప్రదాయం ప్రకారం మోక్షానికి భక్తి, జ్ఞానం, ధ్యానం, ధర్మాచరణ ప్రధాన మార్గాలు.